కోడి, గడియారం, పోలీస్ స్టేషన్. ఒక చిన్న గ్రామంలో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతనికొక కోడుండేది. ఆ కోడి చాలా విచిత్రం. ప్రతిరోజూ ఉదయం కో 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 అని కుయ్యాల్సింది పోయి రాత్రి 12 గంటలకు గట్టిగా కూయేది. గ్రామస్తులు భయపడిపోయారు. ఇది కోడినా లేక అలారం గడియారమా అని ఆశ్చర్యపోయారు. ఒకరోజు రాము కోడినడిగాడు, రా కోడీ, నువ్వు టైం చూసుకుని కుయ్యవా? కోడి గంభీరంగా చెప్పింది, నేను ఫ్రీ సర్వీస్ ఇస్తున్నా. రాత్రి 12కి కూస్తే దొంగలు పారిపోతారు. అంతలో గ్రామంలో నిజంగానే ఒక దొంగ తిరుగుతున్నాడు. రాత్రి 12కి కోడి గట్టిగా కుయ్యగానే దొంగ భయంతో అయ్యో, పోలీసులొచ్చారు అని పారిపోయాడు. మరుసటి రోజు గ్రామస్తులు కోడిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ఇది మా గ్రామానికి నైట్ డ్యూటీ ఆఫీసర్ అని చెప్పేశారు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నవ్వుతూ జీతం ఎంతివ్వాలి అని అడిగాడు. రాము వెంటనే రోజుకు 2 గింజలు చాలు సార్ అన్నాడు. అలా ఆ కోడి గ్రామంలో అలారం కోడిగా ప్రసిద్ధి చెందింది. కోడి, గడియారం, నీతి. ఎవరు చిన్నవారైనా వారి పని పెద్దదే కావచ్చు.